నేను ఎస్ఐని కలిశాను. ఇక మీదట మీరు ఈ ఊళ్ళో ఉండకూడదన్నారు. ఆ ఎస్పీ ఓ క్రాకట. ఆ ఎస్పీ ఓ క్రాకే కావచ్చు. పోలీసులు రౌడీలు అతని చేతిలో ఉండుండొచ్చు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంది కదా, అది నా దగ్గరే ఉంది. ఆ ఒక్కటి చాలు నాకు. అయితే ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. రెడీగానే ఉన్నారు. నాకో డౌట్. ఆ పిల్లడు మీకేమవుతాడు? తప్పిపోయిన అతనికి మీకు ఏమిటి సంబంధం? ఎవరో తెలియని ఓ వ్యక్తి కోసం ఎందుకు ఈ గొడవలు? హలో, నేను గ్రామంలో పుట్టి పెరిగిన వాణ్ణి. మట్టిలో చెమట చిందించే ఒక మామూలు రైతుని. మట్టి విలువ తెలిసిన వాళ్ళకి మనుషుల విలువ తెలుస్తుంది. ఇవన్నీ చెప్తే నీలాంటి న్యూ జనరేషన్కి అర్థం కావడం కొంచెం కష్టమే. నాకు అర్థమవుతుంది. అందుకే మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. దేవరకొండ మీకు మాత్రమే కాదు, ఈ ఊళ్ళో ఎంతో మందికి అతను శత్రువు. నీలాంటి ఫ్రాడ్ పనులు చేస్తే అతను మాత్రమే కాదు, ఊరంతా శత్రువులు అవుతారు. ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నారు? నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు నాకేం చేయాలంటే, నా కోసం తెలివిగా వాదించే ఓ లాయర్ని అరేంజ్ చేయాలి. లాయర్ మాత్రమే కాదు, మేమిద్దరం స్టే చేయడానికి ఒక మంచి ఫ్లాట్ని కూడా అరేంజ్ చేసి పెట్టాలి. అదెందుకు? ఎలాగూ ఈ కేసు పూర్తవడానికి 25 ఏళ్లు పడుతుంది కదా, అప్పటి వరకు ఎక్కడో చోట ఉండాలి కదా. చెప్పేది వినా, మూసుకుంటావా? ఎప్పుడు చూసినా ఊరికి వెళ్దాం. నా కోసం ఒక లాయర్ని ఏర్పాటు చేయగలవా నువ్వు? నేను జడ్జిని చేస్తానని చెప్పి నేను మోసం చేసిన ఒక లాయర్ ఉన్నారు. పేరు రామస్వామి. టాలెంటెడే. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశానే. 2 నిమిషాలకు ముందు ఇక్కడికి వచ్చానుగా, అప్పుడు చూసుంటారు. నో, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఛాన్సే లేదు సార్. నేను ఇప్పుడే ఈ ఊరొచ్చాను. అది సరే, మీరు 50-50యా? హాఫ్ మలయాళీ, హాఫ్ తెలుగు. నేను అంతే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి? సార్, మిస్సింగ్ కేస్. ఓ, ఇంట్రెస్టింగ్. మిస్ అయింది మిస్టరా మిస్సెస్సా? అది ఆడా మగా అని? అది జానీ. ఓహో, అయితే మగాడే. బట్ నాట్ ఇంట్రెస్టింగ్. అమ్మాయి అయితే మీడియా వాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఓకే, వేర్ ఈస్ ది మిస్సింగ్ పర్సన్? సార్, ఆయనే మిస్సింగ్ అంటున్నాను. ఓ, కరెక్ట్. ఫోటో ఏదైనా ఉందా? కాంప్లికేటెడ్. ఇది చిక్కుముడి కేసే. బట్ యాజ్ ఎ లాయర్గా నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ కేసు నాకెందుకు ఇస్తున్నారు? మీకు బాగా ఫీజు వస్తుంది. కరెక్ట్. బట్ హాఫ్ మలయాళీగా నేనేం చెప్తున్నానంటే, ఈ కేసు మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ దేవరకొండ అంతర్దారుణమైన వాడా సార్? మామూలు దారుణం కాదు, అతి దారుణమైన వాడు. సార్, అటువంటి వాడికి బుద్ధి చెప్పడానికే నేను మీలాంటి వారిని వెతుకుంటూ వచ్చాను. అలాంటిది మీరే ఇలా అంటే మేమేం చేయగలం? నేను చెప్పాల్సింది చెప్పాను. కనిపెట్టాలని కేసు వేయండి సార్, అదే మేము నిర్ణయించుకున్నాం. అవును సార్, ఆ విధంగా మనం కోర్టులో ఫైల్ చేశామంటే ఈ జానీని కనిపెట్టడం ఆ దేవరకొండ డ్యూటీ అవుతుంది కదా. డెసిషన్స్ మీరు తీసుకుని ఆ తర్వాత డిస్కస్ చేయడానికి నా దగ్గరకు వచ్చారు. సార్, ప్లీజ్ తొందరపడి అలాంటి నిర్ణయానికి రాకండి. ఓకే? ఓకే. ఏమండి, ఈరోజు వీడి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్, మన ఇద్దరం వెళ్ళాలి. నేను రావడం కుదరదు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈ రోజు ఆ పోలీసులతోనా రౌడీతోనా? వాళ్ళిద్దరితోనూ మీటింగ్. రాగిణి, నీకు విషయం చెప్తాను. ఇది వేసుకుంటే పోలీస్ని, ఇది తీసేస్తే రౌడీని. రే దొరస్వామి, లాయర్ ఏమన్నాడు? అది జరగదు సార్. ఏంటే ఆ లాయర్ తిక్కలోలా ఉన్నాడు? ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా బెదిరించినా వాడు దేనికి లొంగటం లేదే. ఏబిఎస్ కార్పస్కి నేనే రిప్లై ఇస్తాను. చూసావా నాన్న, నాకెంత టెన్షన్ ఉందో. మీటింగ్కి అమ్మని తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. సరే పదరా. బాగుందా సార్? సూపర్గా ఉంది. మీకు బాగా నచ్చిందా? ఇలాగే తొక్కుతూ ఉండాలనిపిస్తుంది. సరే, దీన్ని ప్యాక్ చేయమంటారా సార్? ప్యాక్ చేయండి. ఓకే సార్. రండి రండి రండి. మేము ఆ రోజు చూసిన సైకిల్ రెడీగానే ఉంది. రండి సార్. పార్ట్నర్,
బాగున్నావా? నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి సైకిల్ కొనాలని కోరిక, కానీ అప్పట్లో డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు తలుచుకుంటే ఇటువంటివి 100 కొంటాను, కానీ ఇష్టం లేదు. మనిషి జీవితమే ఇంత. ఈరోజు ఇష్టపడతాం, తెల్లారితే ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు ఆ జానిని కనిపెట్టాలని ఆశపడుతున్నావు, రేపే అది మారిపోవచ్చు. నువ్వు ఆశపడి ఏం లాభం ఉంటుంది? నువ్వు లోపలికి వస్తావా? టెన్షన్ అవ్వకు. ఇన్స్పెక్టర్ గారు, సార్ ఇదిగో వస్తాను సార్. పార్ట్నర్ని తీసుకెళ్ళి మంచి టీ ఇప్పించు. వస్తాను నేను వస్తాను, ఆగండి. ప్లీజ్ సార్. ఆ రోజు టీ ఇస్తానంటే వద్దనవు కదా, ఇప్పుడు నేను స్ట్రాంగ్ టీ ఇస్తాను, నువ్వు తాగాలి. వద్దనకుండా తాగాలి, తెలిసిందా? రావయ్యా రావయ్యా. జైపాల్, పోనీ. ఎక్కడే నీ కూతురు? ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నేను పూజించే దేవుళ్ళు నా మొర విన్నారు. బాగా వినిపించింది. ఆ దేవుళ్ళు నన్ను వదిలిపెట్టరు. మీరు ముందు విషయం ఏమిటో చెప్పండి. ఏం జరిగింది? చెప్పరు. ముందు నువ్వు నీ కూతుర్ని పిలువు. అన్ని విషయాలు నేను దానికే చెప్తాను. ఏమిటది నాతో చెప్పాల్సిన ప్రత్యేకమైన విషయం? నీ లవరున్నాడే, వీడి బాబు, వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారట. ఆ న్యూస్ పేపర్లో వచ్చింది, బాగా చదువుకో. అదిగో నెక్స్ట్ పేజీలోనే, బాగా చూడు, చదువు. నువ్వు బాధపడుకో, ఇది నిజమై ఉండదు. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేనంతా కనుక్కున్నాను. పేపర్లో వచ్చిన న్యూస్ అంతా కరెక్టే. ఇలా చూడు, వాడిప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తప్పించుకునే లేడు. జానీ నేను చేశాం సార్, వీళ్ళేం చేయలేదు సార్. తెలుసయ్యా, ఎఫ్ఐఆర్ నీ పేరు మీద వేసి కేసు క్లోజ్ చేయనా? సార్ మూసుకునుండు, తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఓకే సార్. ఎఫ్ఐఆర్లో ఏముందో తెలుసా? పార్ట్నర్, పిల్లలకి సైకిల్ కొనడానికి చంద్రం, జానీ మద్రాసి వచ్చారు. ఇద్దరిది ఒకే ఊరు కావడం వల్ల సైకిల్ కొట్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సంతోషంతో ఇద్దరు బార్కెళ్ళి మందు కొట్టాలనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూనే గొడవ పెరిగి ఆ గొడవ పెద్దదై చంద్రం కోపంతో జానీని ఒంటరిగా తీసుకెళ్లి చంపేశాడు. ఏమంటున్నారు సార్ మీరు? చంపేశానా? సార్, మీరిలా మాట్లాడకూడదు. ఈ ఊరికి నేనే దేవుణ్ణి, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అదంతా మీ ఊహ సార్. నేనేదైనా తప్పు చేస్తే కదా శిక్షించాలి, కానీ వాస్తవం అనేది ఒకటి చూశారు, అది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఏంటి నీతులు చెప్తున్నావా? నీకు ఇప్పుడే ఓ విషయం చెప్తాను, విను. ఈరోజు మన జైల్లో ఉన్న 60% మంది అసలు తప్పే చేయని వాడు. తప్పు చేయని వాడి కంటే తప్పు చేసి తప్పించుకుంటున్నాడు చూడు, వాడు తెలివైనవాడు. నువ్వు మూర్ఖుడివి, మూసుకునుండాలి. కబుర్లు చెప్తున్నాడు. సార్కు స్ట్రాంగ్ టీ తేవయ్యా. తీసుకెళ్ళి నీ అబ్బకి ఇవ్వయ్యా. సరే సార్. కొట్టారా? ఇదేం ప్రశ్న సార్? కస్టడీలో మనిషి దొరికితే కౌగులించుకుని ముద్దు పెడతారా? కానీ ఇన్ని దెబ్బలు తిన్నా ఆయన ఏమీ చెప్పలేదు. 4. ఇంట్రాగేషన్లో పోలీసులు తక్కువగా కొట్టాలంటే వాళ్ళు ఏదడిగినా అవును అనాలి. కోర్టులో ప్లేటు ఫిరాయించొచ్చు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి, బెయిల్ దొరకడానికి అదే దారి. సంతకం పెట్టు. బెయిల్ అప్లికేషన్. సార్, ఇందులో సంతకం పెడితే జామీన్ వస్తుందా? వస్తుంది, కానీ లాయర్ ఫీజు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక హత్య కేసు. హత్య కేసా? సార్, ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. మీరు వచ్చిన బండికి కీస్ ఉన్నాయిగా? ఉన్నాయి సార్. అయ్యో, అడ్వాన్స్ గా ఇది సరిపోతుంది. సార్, నువ్వు సంతకం పెట్టు. ఏంటిది కీస్ తీసుకున్నా? తర్వాత చూసుకుందాంలే. ఎప్పుడు? ఊరుకో. హలో అప్పు, డాడీ, మీరెప్పుడొస్తారు? నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వెందుకు టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? నేను ఎన్నోసార్లు ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడు జానకమ్మ గారు చెప్పారు నువ్వు టీచర్ ఇంట్లో ఉన్నావని. టీచర్ రమ్మన్నారు. పర్వాలేదులే, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిదే. తను పక్కనుందా? ఉన్నారు, ఇస్తున్నాను. హలో, నేనే. బెయిల్ దొరికింది, కానీ ఇక్కడి నుంచి రావడం కుదరదట. రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలట. నేను
నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు. నేను వేడుకుంటున్నాను, అన్నీ సర్దుకుంటాయి. బాబు మెల్లగరా, మెల్లగా మెల్లగా నడు. నేను విన్నది నిజమేనా? ఇలా చూడు, పోలీసులు చెప్పేది విని నువ్వు లేనిపోని ప్రశ్నలు వేయకు, అర్థమైందా? నువ్వు నమ్ముతున్నావా మీ నాన్నని చంపింది ఈ అంకులే అని? చెప్పు బాబు, నువ్వు నమ్ముతున్నావా? మా నాన్న చావలేదు. నాకు మా నాన్న ఒక్కరే ఉన్నారు, తప్పకుండా వస్తారు.